ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో అదే స్థాయిలో ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. కస్టమర్లు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు బ్యాంకుల స్థాయిలోనే సత్వర శాశ్వత పరిష్కారం చూపేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అడుగు వేసింది. బ్యాంకుల్లో ఖాతాదారుల ఫిర్యాదులను అర్థవంతంగా, అత్యంత పారదర్శకంగా పరిష్కరించాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ బ్యాంకుల అంతర్గత అంబుడ్స్మెన్లను ఆదేశించారు. దీనివల్ల వినియోగదారులకు న్యాయం జరగడమే కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థపై వారి నమ్మకం మరింత బలపడుతుందని ఆర్బీఐ భావిస్తోంది. సాధారణంగా ఒక కస్టమర్ ఏదైనా బ్యాంకు సేవపై అసంతృప్తితో ఫిర్యాదు చేసినప్పుడు సదరు బ్యాంకు దాన్ని తిరస్కరిస్తే ఆటోమేటిక్గా ఆ ఫిర్యాదు అంతర్గత అంబుడ్స్మెన్ పరిశీలనకు వెళ్తుంది. అయితే చాలా వరకు ఈ ఫిర్యాదులు బ్యాంకుల స్థాయిలోనే సరైన పరిష్కారానికి నోచుకోకపోవడంతో బాధితులు నేరుగా ఆర్బీఐ అంబుడ్స్మెన్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ పరిణామాల కారణంగా కేంద్ర బ్యాంకుపై అనవసరమైన అదనపు భారం పడుతోంది. ఈ పరిస్థితిని మార్చడానికే ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. సమస్యలను ప్రాథమిక దశలోనే అంటే బ్యాంకు స్థాయిలోనే పరిష్కరిస్తే అటు కస్టమర్ల సమయం ఆదా అవడంతో పాటు కేంద్ర బ్యాంకుపై కూడా ఒత్తిడి తగ్గుతుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అంతర్గత అంబుడ్స్మెన్ల పనితీరుపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ ఖచ్చితమైన సూచనలు చేశారు. బ్యాంకులు నియమించే ఈ అధికారులు కేవలం సాంకేతిక నిబంధనలను సాకుగా చూపి కస్టమర్ల ఫిర్యాదులను ఏకపక్షంగా తోసిపుచ్చకూడదని వార్నింగ్ ఇచ్చారు. బ్యాంకు యాజమాన్యాల నుంచి వచ్చే ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఒక స్వంత న్యాయమూర్తిలా నిష్పాక్షికంగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఫిర్యాదును కేవలం నిబంధనల కోణంలోనే కాకుండా మానవీయ కోణంలో కూడా పరిశీలించి కస్టమర్ వైపు ఉన్న న్యాయాన్ని గుర్తించి తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆదేశించారు.